పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ మళ్లీ తన సొంత కూటికి చేరుతున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. దీదీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దాదాపు 3 దశాబ్దాలుగా మమతా బెనర్జీ చుట్టూనే తిరిగిన తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు తన అస్తిత్వ పోరాటాన్ని ఎదుర్కొంటుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత టీఎంసీలో తిరుగుబాట్లు, రాజీనామాలు, వర్గపోరు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మమతా సోనియా భేటీ, అభిషేక్ రాహుల్ సమావేశం, టీఎంసీ నేతల వరుస నిష్క్రమణ మధ్య బెంగాల్ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర చర్చ సాగుతుంది. అయితే విలీనంపై వస్తున్న వార్తలు టీఎంసీ అధికారికంగా ప్రకటించలేదు. అసలు బెంగాల్లో ఏం జరుగుతుంది? టీఎంసీ నిజంగానే సంక్షోభంలో ఉందా? కాంగ్రెస్ తో విలీనం కాబోతుందా? వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ అంటే మమతా బెనర్జీ అంటే తృణమూల్ కాంగ్రెస్. 2011లో వామపక్షాల 34 ఏళ్ల పాలనకు ముగింపు పలికి అధికారంలోకి వచ్చిన మమత వరుసగా 3 పర్యాయాలు బెంగాల్ను పాలించారు. కానీ 2026 ఎన్నికలు ఆ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో టీఎంసీ ఒక్కసారిగా ప్రతిపక్షంలోకి వెళ్లిపోయింది. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీలో అసంతృప్తి ఒక్కసారిగా బహిర్గతమైంది. ఎన్నో ఏళ్లుగా అణచివేసిన విభేదాలు ఇప్పుడు తిరుగుబాట్ల రూపంలో బయటపడుతున్నాయి. మొదట అసెంబ్లీలో తిరుగుబాటు మొదలైంది. మమతా బెనర్జీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు గళమెత్తారు. అధిష్టానం ఎంపిక చేసిన నాయకత్వాన్ని తిరస్కరిస్తూ రెబల్ వర్గం ఏర్పడింది. ఆ తరువాత సంక్షోభం పార్లమెంటుకు చేరింది. టీఎంసీకి చెందిన పలువురు ఎంపీలు పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రారంభించారు. దీంతో టీఎంసీ భవిష్యత్తుపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఇదే సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశం అనంతరం మమతా బెనర్జీ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కలిశారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత జరిగిన ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎదురవుతున్న సవాళ్లు, విపక్షాల భవిష్యత్తు వ్యూహం, ఇండియా కూటమి సమన్వయంపై చర్చ జరిగినట్టు సమాచారం. ఈ భేటీ తర్వాతే టీఎంసీ కాంగ్రెస్ విలీనంపై ఊహాగానాలు వేగం పుంజుకున్నాయి. మమతా బెనర్జీ కాంగ్రెస్ లో చేరవచ్చునని, టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయని కొన్ని వర్గాలు ప్రచారం చేశాయి. అంతేకాదు మమతకు జాతీయ ఉపాధ్యక్ష పదవి, అభిషేక్ బెనర్జీకి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇస్తారని కథనాలు వెలువడ్డాయి. అయితే ఇక్కడే కీలక మలుపు వచ్చింది. ఈ వార్తలను టీఎంసీ వర్గాలు స్పష్టంగా ఖండించాయి. కాంగ్రెస్ తో విలీనంపై ఎలాంటి చర్చ జరగలేదని, మమతా సోనియా భేటీ కేవలం రాజకీయ సమన్వయానికి సంబంధించేదేనని పేర్కొన్నాయి. రాహుల్ గాంధీ, అభిషేక్ బెనర్జీ సమావేశంలో కూడా విలీనాంశం ప్రస్తావనకు రాలేదని టీఎంసీ నాయకత్వం స్పష్టం చేసింది. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ పరిణామాలను సాధారణంగా చూడటం లేదు. ఎందుకంటే బెంగాల్లో కాంగ్రెస్ ఒకప్పుడు ప్రధాన శక్తి. మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. 1998లో కాంగ్రెస్తో విభేదించి తృణమూల్ కాంగ్రెస్ ను స్థాపించారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత మళ్లీ కాంగ్రెస్తో సత్సంబంధాలు మెరుగుపడటం రాజకీయంగా కొత్త చర్చకు దారితీస్తోంది. ఇక టీఎంసీ అంతర్గత పరిస్థితి కూడా రోజురోజుకు క్లిష్టంగా మారుతోంది. ఇటీవల పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యురాలు సుస్మితా దేవ్ రాజీనామా చేయడం పెద్ద దెబ్బగా మారింది. అంతకుముందే మరో రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీని వీడారు. వరుసగా కీలక నేతలు దూరమవుతుండడం మమతా నాయకత్వంపై ఒత్తిడిని పెంచుతోంది. మరోవైపు అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై కూడా పార్టీలో అసంతృప్తి పెరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వారసత్వ రాజకీయాలు, అధిక కేంద్రీకరణ నిర్ణయాల్లో కొంతమందికే ప్రాధాన్యత దక్కుతుందనే ఆరోపణలు తిరుగుబాటు వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ విమర్శలను టీఎంసీ అధికారికంగా ఖండిస్తున్నప్పటికీ అసమ్మతి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా మరో వివాదం కూడా టీఎంసీని వెంటాడుతోంది. ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసు విచారణలో భాగంగా కోల్కతాలోని టీఎంసీ కార్యాలయంపై సిఐడి దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. మమతా బెనర్జీ నివాస సముదాయంలోని పార్టీ కార్యాలయం, అభిషేక్ బెనర్జీకి అనుబంధంగా ఉన్న కార్యాలయాలపై తనిఖీలు జరిగాయి. దీంతో రాజకీయ సంక్షోభానికి న్యాయపరమైన ఒత్తిడి కూడా తోడైంది. ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో ప్రధాన ప్రశ్న ఒకటే: టీఎంసీ ఈ సంక్షోభాన్ని అధిగమించగలదా, లేక మరిన్ని చీలికలు ఎదుర్కొంటుందా? కాంగ్రెస్తో సంబంధాలు కేవలం వ్యూహాత్మక సమన్వయానికి పరిమితం అవుతాయా, లేక భవిష్యత్తులో పెద్ద రాజకీయ పునర్వ్యవస్థీకరణకు దారితీస్తాయా? ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టీఎంసీ కాంగ్రెస్ విలీనంపై ఎలాంటి అధికారిక నిర్ణయం లేదు. పైగా టీఎంసీ స్వయంగా విలీన వార్తలను ఖండించింది. కానీ మమతా బెనర్జీ ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిడి, పార్టీ అంతర్గత తిరుగుబాట్లు, కీలక నేతల నిష్క్రమణలు, కాంగ్రెస్తో పెరుగుతున్న సంభాషణలు ఇవన్నీ కలిపి బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి సంకేతాలు ఇస్తున్నాయి. మొత్తంగా చూస్తే తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం తన చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటుంది. ఒకవైపు ఎన్నికల పరాజయం, మరోవైపు తిరుగుబాట్లు, రాజీనామాలు, విచారణలు, ఇంకోవైపు కాంగ్రెస్ తో పెరుగుతున్న రాజకీయ సాన్నిహిత్యం. విలీనంపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేకపోయినా బెంగాల్ రాజకీయాల్లో భారీ మార్పులకు వేదిక సిద్ధమవుతుందనే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీ ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారు? టీఎంసీని మళ్లీ గాడిలో పెడతారా, లేక బెంగాల్ రాజకీయ పటంలో కొత్త సమీకరణాలు అవతరిస్తాయా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.